బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి. జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ సెషన్లో ఎమ్మెల్యేకు తీవ్ర మందలింపు జరిగింది. పరిణితితో వ్యవహరించాలని ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. నియోజకవర్గంలోనూ అందరినీ సమన్వయం చేసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ విషయంలో ఉద్దేశపూర్వకంగా అనలేదని ముఖ్యమంత్రికి వివరణిచ్చారు ఎమ్మెల్యే. తన మీద కుట్ర జరుగుతోందని చంద్రబాబుకి వివరణిచ్చారు ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు చంద్రబాబుని కలవడానికి వెళ్తున్న ఎమ్మెల్యేకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇటు ఆ సదరు ఎమ్మెల్యే తన మీద కుట్ర జరుగుతోందని వివరించుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలోని ఆ అంశానికి సంబంధించి డిస్కషన్ కూడా జరిగింది. మీరు పరిణితితో వ్యవహరించాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది పూర్తిగా పార్టీ మీద, ప్రభుత్వం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక ఎమ్మెల్యేగా ఉన్న మీరు, మరీ ముఖ్యంగా పార్టీకి సంబంధించిన వ్యక్తి, అందులోనూ ఎమ్మెల్యేగా ఉన్న మీరు చాలా ఆచితూచి మాట్లాడాలి. ఒక అంశం మీద రియాక్ట్ అయ్యే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఇది మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారం తర్వాత, ఇన్ఫ్యాక్ట్ ఆమదాలవలసకి సంబంధించి ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారం, ఆ తర్వాత గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ వ్యవహారం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇటు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది అనే చర్చ జోరందుకుంటుంది, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి. సో ఈ నేపథ్యంలో అనవసర విషయాలు మరీ ముఖ్యంగా అనవసరమైన సంచలనాలకి తారి తీయొద్దు, అటువంటి అంశాలను మీరు టచ్ చేయొద్దు. అసలు ఎందుకు పనికిమాలిన విషయాలు అనే ఒక అంశం తెర మీదకి వస్తున్న సందర్భం. ఎందుకంటే అవసరం లేని విషయాల్లో తలదూర్చి ఎందుకు పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొస్తారు? పరిణితితో వ్యవహరించండి. ఒక మాట మాట్లాడే ముందు మీరు ఉన్న పొజిషన్ గురించి ఆలోచించుకోండి. ఎందుకంటే మీరున్న స్థానం ఏంటి, ఆ స్థానానికి తగినట్టు వ్యవహరించండి. మీరు చేసే ఒక మాట లేకపోతే మీరు చేసే వ్యాఖ్యలు ఇటు ప్రభుత్వం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కలవడానికి వెళ్తున్న విజువల్స్ను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈ నేపథ్యంలోని ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి ఇటు దగ్గుపాటి ప్రసాద్కు క్లాస్ తీసుకున్నారు. ఒకటే చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ కాంటెక్స్లో మీరు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడారు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలో రైట్ అంశానికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇటు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారంపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఆరా తీశారు, సీరియస్గా ఉన్నారంటే అంటూ కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంది, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి? సచిన్, ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్న విషయాల్లో ఒకటి అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కి సంబంధించిన విషయం. అంటే చాలా వరకు ఈ ఆడియోకి సంబంధించిన వ్యవహారంలో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వ్యవహారం మీద సీరియస్ అయ్యారు. ఇవన్నీ కూడా ఓకే, ఆయన తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో, అయితే ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. తాను తప్పు, ఈ ఎమ్మెల్యే క్షమాపణ చెప్తున్నాను, అయినప్పటికీ కాదని వివరణించుకునే ప్రయత్నం అయితే ప్రసాద్ అయితే చేశారు. అయితే ముఖ్యమంత్రి దగ్గర ఈరోజు ముఖ్యమంత్రిని కలిసిన కాసేపటి క్రిందే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత చాలా ఆసక్తికరమైన ఇష్యూస్ అక్కడ జరిగినట్టుగా కొంత సమాచారం అయితే కనపడుతోంది. అయితే ఇదంతా అంటే ఈ ఫోన్ కాన్వర్జేషన్ లేకపోతే ఈ టోటల్ ఎపిసోడ్ అంతా మరో ఒక ఇష్యూ అయితే, కీలక ట్విస్ట్ ఏంటంటే దీంట్లో దగ్గుపాటి వెంకట ప్రసాద్ రాజకీయ ప్రస్థానం మీద ఏదైనా కుట్ర జరుగుతోందా అనేది పార్టీ వర్గాలు క్లియర్ గా భావిస్తున్నాయి. ఆయన ఈ రాజకీయ విషయంలో చిక్కుకునే ప్రయత్నం చేసి మరీ పక్కాగా ఇరికిస్తున్నారు అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తుగా జరిగినట్టుగా, ఇదే వ్యవహారాన్ని ఆయన ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టారు. దీని వెనకాల జరుగుతున్న వ్యవహార శైలి కావచ్చు, నిన్న
ఎన్టీఆర్ శ్రేణులన్నీ కూడా ఎన్టీఆర్ బ్యాచ్లు అందరూ కూడా అక్కడి నుంచి అదే ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకోవచ్చు, లేదు విజయవాడలో మాట్లాడచ్చు, లేదు అనంతపురం జిల్లాలో ధర్నా చేసినప్పుడు వాళ్ళందరూ మాట్లాడారు. ఇవన్నీ కాకుండా ఒక్కసారిగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో పెట్టి దాన్ని ఉద్దేశపూర్వకంగా కొందరు ఈ ఇష్యూని డెవలప్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారనే ఒక యాంగిల్ అయితే క్లియర్ గా కనపడుతుంది. ఈ యాంగిల్ వెనకాల సూత్రధారులు ఎవరు లేకపోతే పాత్రధారులు ఎవరు అనే అంశం మీద కొంత చర్చ అయితే ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గానే ఈ చర్చ జరుగుతోంది అనేది. అయితే ఇదే వ్యవహారం మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంబంధించిన కొంత కీలకమైన వ్యక్తులు, అనంతపూర్కు సంబంధించిన వ్యక్తులే ఈ వెనకాల కుట్రలో భాగమని ఉన్నారనేది వెంకట ప్రసాద్ క్లియర్ గా ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో అనంతపురం జిల్లాకు సంబంధించిన కొందరు నేతలు, కొంత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మన పార్టీతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు కూడా ఈ వ్యవహారం మీద నడిపారు. కొంత చర్చ జరుగుతోంది ఈ కుట్రంతా చేయడం వెనకాల. అంటే దీన్ని రాష్ట్ర స్థాయి కాకుండా తెలుగు 2 రాష్ట్రాల్లో కొంత కావాలనే దీన్ని పెంచి పోషించాలి. ఆ దిశగానే ఇక్కడ ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఒక మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, పోలీసులు మమ్మల్ని అనుమతి ఇవ్వలేదని. కానీ ఎమ్మెల్యే మాట్లాడుతున్న దాన్ని బట్టి మాత్రం దీని వెనకాల అంటే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని, తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎన్టీఆర్ అభిమానుల్ని వీళ్ళందరినీ ఏకం కట్టడానికి కొందరు ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు. ఆ నడిపిన వ్యక్తి కూడా అనంతపురం జిల్లాకి సంబంధించిన వ్యక్తులే. కొంత కీలకంగానే వ్యవహారం జరిగింది. దీని వెనకాల ఒక పెద్ద రాజకీయ కుట్ర ఉంది అనే వ్యవహారాన్ని క్లియర్ గా వెంకట ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి క్లియర్ గా చెప్పారు ఈ వ్యవహారం మీద. అయినప్పటికీ చంద్రబాబు ఏది జరిగినా కొన్ని వ్యవహారాల్లో కొంత సీరియస్ గా తీసుకుంటారు. ముఖ్యమంత్రి ఆ వ్యవహారంలో ఆయన కొన్ని వ్యవహారాల్లో చాలా సీరియస్ గా పర్టికులర్ గా ఉంటారు. కొన్ని వ్యవహారాల్లో అయినా కూడా మీరు సమయంలో ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనే వ్యవహారం మీద మీ దగ్గర కోల్పోయి ఒక మాట బయటకు వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అది పార్టీ మొత్తానికి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు మీరు వ్యవహరించాల్సిన స్థాయి మీరు వ్యవహరించట్లేదు అని ఒకవైపు క్లాస్ ప్రసాద్కి గట్టిగా పీకినా, అయినప్పటికీ ప్రసాద్ చెప్తున్న ఒక కోణం మాత్రం ఆయనకి అంటే పార్టీలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ వ్యవహారాన్ని ఇంత దూరం తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది, ఈ వ్యవహారంలో ఎన్టీఆర్ ని రెచ్చగొట్టాలనే ఒక ప్రయత్నం కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వ్యవహారాన్ని నడుపుతున్నారా అనే ఒక చర్చని ముఖ్యమంత్రి దగ్గర వెంకట ప్రసాద్ ప్రస్తావించినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. అయితే ఇది ఫర్దర్ గా ఏ యాంగిల్లోకి వెళ్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ కొన్ని పేర్లు బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ వ్యవహారంలో ఏం జరుగుతుంది, అసలు కారణం ఏంటి, ఇది ఇంత దూరం ఇప్పటికీ స్టిల్ అది ఇష్యూ ఇంకా జనాలలో నడవడానికి గల కారణాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో కొంత రాజకీయ నేతలు, జిల్లాకి సంబంధించిన నేతలు, లేకపోతే జిల్లాకి అత్యంత సన్నిహితంగా ఉన్న కొన్ని పార్టీకి సంబంధించిన నేతలే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. వెంకట ప్రసాద్ ని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగానే వ్యవహారం అంతా కూడా చేస్తున్నారనే ఒక చర్చ ఇప్పుడు పార్టీలో కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ పార్టీలో స్టార్ట్ అవుతున్న ఈ అంశంలో ముఖ్యమంత్రి దృష్టి కూడా ఆయన క్లియర్ గా చెప్పారు, నా మీద వెనకాల పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది, దీని వెనకాల కొన్ని శక్తులు పనిచేస్తున్నాయనే అంశాన్ని కూడా వెంకట ప్రసాద్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఇది ఎవరు ఏంటి అనే అంశాన్ని మీద కొంత క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత ఎంక్వైరీని చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు కూడా జరిగింది. కానీ ఎక్కడైనా సరే అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకుంటే కేబినెట్ లో కూడా ఎమ్మెల్యేలు జరుగుతున్న వ్యవహారం మీద మాత్రం ముఖ్యమంత్రి చాలా సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. అలాగే మంత్రులు ఫైళ్ల పనితీరు వ్యవహారం మీద కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. మీరు తప్పులు చేస్తే పార్టీకి నష్టం వస్తే మేము భరించాలా అని కూడా ఆయన మొన్న టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ రోజు జరుగుతున్న కేబినెట్ లో చాలా గట్టిగా మాట్లాడారు. తర్వాత మంత్రులకు సంబంధించి కూడా మంత్రులుగా ఉండి మీరు ఆ జిల్లాలో ఏం చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు పర్టికులర్ గా ఈ వ్యవహారంలో అంటే ఈ వెంకట ప్రసాద్ వ్యవహారం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవహారంలో జరుగుతున్న
ఇష్యూలో ఎందుకు ఈ విధంగా కుట్ర జరిగే ప్రయత్నం చేస్తున్నారు అనే యాంగిల్ కూడా కొంత సీరియస్ గానే నడిచింది. సో ముఖ్యమంత్రి కూడా ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గానే చూస్తున్నారు. దీని వెనకాల అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దీన్ని అంతా దూరం తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది, అసలుకి దీన్ని ఎందుకు లీక్ చేశారు, దీన్ని లీక్ చేసిన వ్యవహారంలో ఎవరి రోల్ ఏంటి, అలాగే ఎన్టీఆర్ ముసుగు, ఫ్యాన్స్ ముసుగులో ఎవరైనా ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా నడుపుతున్నారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాల్సిన